ప్యాడ్లాక్ కింద ఉన్న చిన్న హోల్ ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్యాడ్లాక్స్ ని ఎక్కువగా ఇంటి బయట యూజ్ చేస్తారు కాబట్టి వాన పడినప్పుడు రెయిన్ వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఆ చిన్న హోల్ యూజ్ అవుతుంది. అందుకే దాన్ని డ్రైన్ హోల్ అని పిలుస్తారు. ఈ హోల్ వల్ల లాక్ లోపల వాటర్ నిలవదు, తుప్పు పట్టడం కూడా తగ్గుతుంది. కోల్డ్ ప్లేసెస్ లో వాటర్ ఫీజ్ అయ్యి లాక్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ప్యాడ్లాక్ జామ్ అయితే ఆ హోల్ లో కొంచెం లూబ్రికెంట్ ఆయిల్ వేస్తే ఆయిల్ లోపలికి వెళ్లి కీ స్మూత్ గా తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. మన ఇండియాలో పోలీస్ ఆఫీసర్స్ ట్రావెల్ చేయడానికి పోలీస్ కార్స్, పోలీస్ బైక్స్ ఉంటాయి. కానీ బ్రెజిల్ పోలీస్ ఆఫీసర్స్ ట్రావెల్ చేయడానికి వాటర్ బఫెలోస్ ని యూజ్ చేస్తారు. బ్రెజిల్ లో ఉన్న మరాజో ఐలాండ్ అనే ఐలాండ్ లో పోలీస్ ఆఫీసర్స్ పెట్రోల్ చేయడానికి కార్స్ ని గానీ బైక్స్ ని గానీ యూజ్ చేయవు. వాళ్ళు వాటర్ బఫెలోస్ మీద ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఈ ఐలాండ్ లో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయి. రోడ్లు మొత్తం బురదగా చిన్న సైజు వరదల్లా మారిపోతాయి. అలాంటి ప్లేసెస్ లో కార్స్, బైక్స్, జీప్స్ సరిగ్గా ట్రావెల్ చేయలేవు. కానీ బఫెలోస్ మాత్రం ఎంత బురద ఉన్న డీప్ వాటర్ లో కూడా ఈజీగా నడుస్తాయి. అందుకే పోలీస్ ఆఫీసర్స్ విలేజెస్ కి వెళ్ళడానికి, పెట్రోల్ చేయడానికి, ఎమర్జెన్సీస్ కి రెస్పాండ్ అవ్వడానికి బఫెలోస్ ని యూజ్ చేస్తారు. రోడ్డు మీద వెళ్తున్న కొన్ని లారీస్ లో ఒక టైర్ గాల్లో ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? చాలా మంది అది స్పేర్ వీల్ అని అనుకుంటారు, కానీ అసలు రీజన్ వేరే. ఆ టైర్ ని లిఫ్ట్ యాక్సిల్ లేదా ట్యాగ్ యాక్సిల్ అని పిలుస్తారు. లారీ ఎంటీగా లేదా తక్కువ లోడ్ తో ఉన్నప్పుడు ఆ టైర్ ని పైకి లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే అనవసరంగా టైర్ ని రోడ్డుకి టచ్ చేస్తే టైర్ తొందరగా అరిగిపోతుంది, ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది, డీజిల్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. అందుకే ఎంటీగా ఉన్నప్పుడు టైర్ ని గాల్లో ఉంచుతారు. దానివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైర్ లైఫ్ పెరుగుతుంది, టైట్ టర్నింగ్స్ కూడా తీసుకోవడం ఈజీగా అవుతుంది. కానీ హెవీ లోడ్ ఉన్నప్పుడు ఆ టైర్ ని కిందకి దించుతారు. అప్పుడు వెహికల్ వెయిట్ అన్ని టైర్స్ మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల బ్రేకింగ్ బెటర్ అవుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది, రోడ్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. ఏటీఎం పిన్ ఎందుకు 4 digits లో ఉంటుందో మీకు తెలుసా? అసలు ఆ డెసిషన్ ఇంజనీర్స్ తీసుకురాలేదు. ఒక భార్య చెప్పిన మాట వల్ల ప్రపంచం మొత్తం ఏటీఎం సిస్టమ్ మారిపోయింది. 1960s లో బ్రిటిష్ ఇన్వెంటర్ జాన్ షెపర్డ్ బ్యారన్ ఫస్ట్ ఏటీఎం మిషన్ ని డెవలప్ చేశారు. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏటీఎం నుంచి మనీ తీసుకునే పర్సన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని. అప్పుడే పిన్ అనే ఐడియా వచ్చింది. మొదట సెక్యూరిటీ కోసం 6 digit పిన్ ని పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ ఒక రోజు ఆయన భార్య కెరోలిన్ ని అడిగారు, 6 digit నెంబర్ ఈజీగా గుర్తు పెట్టుకోగలమా అని. ఆమె సింపుల్ గా 4 digits వరకు ఈజీగా గుర్తు పెట్టుకోగలము అని చెప్పింది. ఆ ఒక్క సజెషన్ తో జాన్ షెపర్డ్ బ్యారన్ 6 digit ని మార్చి 4 digit పిన్ ని సెలెక్ట్ చేశారు. ఆ ఐడియా బ్యాంక్స్ కి కూడా నచ్చి ఇప్పుడు ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ ఏటీఎం కార్డ్స్ 4 digit పిన్ ని యూజ్ చేస్తున్నాయి. అయితే కొన్ని కంట్రీస్ లో ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం 6 digit పిన్ ని కూడా యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఊసరవల్లి రంగులు మారుస్తుందని తెలుసు, కానీ అలా ఎందుకు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఊసరవల్లి ప్రమాదంలో ఉన్నప్పుడు రంగులు మారుస్తుందని అనుకుంటారు, కానీ అది కంప్లీట్ గా నిజం కాదు. ఊసరవల్లి ఎక్కువగా తన ఫీలింగ్స్ ని చూపించడానికి రంగులు మారుస్తుంది. కోపం వచ్చినప్పుడు బ్రైట్ ఎల్లో, ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఫీమేల్ ఊసరవల్లిని అట్రాక్ట్ చేయడానికి బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తుంది. చల్లగా ఉన్నప్పుడు డార్క్ కలర్ లోకి మారుతుంది. దానివల్ల సూర్యుడి వేడి ఎక్కువ అబ్జర్వ్ చేసి తన బాడీని వెచ్చగా ఉంచుకుంటుంది. చాలా వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ లైట్ కలర్ లోకి మార్చుకుంటుంది. దానివల్ల హీట్ తక్కువ అబ్జర్వ్ అవుతుంది. ఊసరవల్లి స్కిన్ లో స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ లైట్ ని డిఫరెంట్ గా రిఫ్లెక్ట్ చేయడం వల్ల మన కళ్ళకి కలర్ మారుతున్నట్టు కనిపిస్తుంది. చైనాలో సిచువాన్ ప్రొవిన్స్ లో ఉన్న ఈ లేక్ ని మిల్క్ లేక్ అని పిలుస్తారు. ఈ లేక్ సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 4600 meters హైట్ లో పెద్ద మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. దీని బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ లేక్ మిడిల్ లో వాటర్ డీప్ బ్లూ కలర్ లో ఉంటాయి, కానీ ఎడ్జెస్ లో మాత్రం వాటర్ మిల్క్ లాంటి వైట్ కలర్ లో ఉంటాయి. ఇలా ఎందుకు కనపడతాయి అంటే ఎండాకాలంలో మంచు కొండలు కరిగిన తర్వాత వాటి నుంచి వచ్చే కాల్షియం మినరల్స్ రాక్ పౌడర్ వాటర్ లో కలిసి ఇలా మిల్క్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ సన్లైట్ పడితే ఈ లేక్ ఇంకా బ్రైట్ గా మెరుస్తుంది. సీజన్ బట్టి కలర్ కూడా కొంచెం మారుతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం 10 లక్షల టూరిస్టులు చైనాకి వస్తారు. మనం రోజు తినే క్యారెట్ కలర్ ఆరెంజ్ లో ఉంటుంది కదా, కానీ అసలు క్యారెట్ కలర్ ఆరెంజ్ కాదు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పెరిగే క్యారెట్లు ఎక్కువగా పర్పుల్ మరియు ఎల్లో కలర్ లో ఉండేవి. అయితే ఈ క్యారెట్లు ఎక్కువగా స్వీట్ గా ఉండేవి కావు. తర్వాత 16th and 17th centuryలో నెదర్లాండ్స్ ఫార్మర్స్ స్వీట్ టేస్ట్ ఉన్న క్యారెట్లని సెలెక్ట్ చేసి పెంచడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని జనరేషన్ల తర్వాత ఆరెంజ్ క్యారెట్లు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళలో మనం ఎక్కువగా ఆరెంజ్ క్యారెట్లని చూస్తున్నాం, కానీ ఇప్పటికీ కొన్ని కంట్రీస్ లో పర్పుల్, రెడ్, ఎల్లో క్యారెట్లని పెంచుతున్నారు.
ఆనియన్ కట్ చేస్తే ఎందుకు మనకు కన్నీళ్ళు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆనియన్ ని కట్ చేస్తే ఆనియన్ సెల్స్ బ్రేక్ అవుతాయి. అప్పుడు ఆనియన్ లోపల ఉన్న సల్ఫాక్సైడ్ అనే కెమికల్ అలినీస్ అనే ఎంజైమ్ తో కలిసి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ ద్వారా ఒక గ్యాస్ క్రియేట్ అవుతుంది. ఈ గ్యాస్ ఎయిర్ లోకి స్ప్రెడ్ అయ్యి మన కళ్ళ వరకు చేరుకుంటుంది. మన కళ్ళు ఆ గ్యాస్ ని డేంజర్ అనుకొని దానిని మన కంటి లోపలికి రానివ్వకుండా కన్నీళ్ల ద్వారా బయటికి పంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెస్ లో మనకు కన్నీళ్ళు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఏ ఫ్యాట్ ఎక్కువ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.